సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారా? అసలు తిరిగితే గనక అది మనకి ఎలా తెలుస్తుందని కూడా చాలా మందికి డౌట్ ఉంటుందండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి, దేవతలు తిరుగుతూ ఉండే టైం ఇది, దేవతలు మన ఇంట్లో తిరుగుతూనే ఉంటారని కూడా ఇదివరటి రోజుల్లో అనేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరూ నమ్మడం లేదండి. అది గ్రహించగలిగే శక్తి కూడా, అంటే ఆ టైం అనేది కూడా మనందరికీ ఉండడం లేదండి బేసిక్గా. కానీ మనం ఎలా తెలుసుకోవాలి? మన ఇంట్లో కనుక దేవుడు కటాక్షం కానీ, బాబా కటాక్షం కానీ, దేవుళ్ళందరూ ఒక్కటే అని మనం భావిస్తూ ఉంటాం కాబట్టి, దైవానుగ్రహం అనేది మన ఇంట్లో ఉందా, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారా లేదా, మనం ఎలా తెలుసుకోవాలి అంటే కనుక ఒక మంచి సూచనలు అనేవి ఉన్నాయండి. ఈ సూచనలు కనుక మీరు గమనిస్తే ఖచ్చితంగా మన ఇంట్లో పాజిటివిటీ ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలాగా అంటే కనుక, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పానండి, కానీ మళ్ళీ అందరూ అడుగుతున్నారని చెప్పి అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నాను. సాధారణంగానండి మన ఇంట్లో ఏ పని చేసినా కూడా మనకి మంచి జరగాలి అని శుభసూచకంగా మనకి ముందుగా చెప్పేది ఏంటి అంటే కాకండి. కాకి రూపంలో కనుక మనకి ఏదైనా ఒక సందేహం, అంటే కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి దగ్గర అరవడం కానివ్వండి, లేదంటే ఉడత రూపంలో కూడా దేవుడు తిరుగుతూ ఉంటారండి. మనకి ఉడత కూడా తెల్లవారుజామున చూస్తే మనము మంచి శుభసూచకం అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఎందువల్ల కాకిని ఉడతని మనం పొద్దున్నే చూస్తే ఎందుకు అంటున్నారు అంటే కనుక, మనకి చనిపోయిన వాళ్ళు, మన పెద్దవాళ్ళు కాకి రూపంలో మనకి సందేశాలు ఇస్తూ ఉంటారండి. అంటే ఆ దేవునికి కాకి కూడా దగ్గర సంబంధం అనే చెప్పుకోవచ్చు. చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తున్నారు అంటే వాళ్ళకి అవినాభావ సంబంధం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల కాకి తెలుస్తుందండి, ఈ రోజు వీళ్ళు పలాని వాళ్ళు వస్తున్నారు, దేవుడు మన ఇంటికి వస్తున్నారని చెప్పడానికి కాకి రూపంలో మనకి సందేశాలు పంపిస్తూ ఉంటారండి. అదే వాళ్ళు, అందువల్ల ఎప్పుడైతే ఆ కాకి మన ఇంటికి దగ్గరకు వచ్చిందో ఇంట్లో అప్పుడు మనకి ఏంటి అని అర్థం అంటే కనుక, దేవతలు మన ఇంటికి రాబోతున్నారు, మన ఇంటికి చుట్టాలు రాబోతున్నారు అని తెలియజేయడం కోసం కాకులు మన ఇంటికి దగ్గరికి చేస్తూ ఉంటారండి. అంతేకాకుండా మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే టైంలో బల్లులు ఎక్కువగా వంటగదిలో తిరగడం కానివ్వండి, పూజ రూమ్లో తిరగడం కానివ్వండి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ తిరుగుతూ ఉంటే మనకు కొంచెం ఎలర్జీగా ఉంటుంది చూడడానికి, కొంతమందికి నచ్చదు. అది కాకుండా చాలా మంది భయపడుతూ ఉంటారు, భయపడుతూ వాటిని చూసి భయపడుతూ ఉంటారు. నేను కూడా భయపడుతూ ఉండేదాన్ని. కొత్తగా ఏమన్నా వంట చేసేటప్పుడు వంటగదిలోకి వచ్చేసరికి వంట చేసే పదార్థాల్లో పడిపోతుందేమోనని భయపడి బయటికి తోడేసేదాన్ని. కొంతమంది పట్టుకొని బయట పారేస్తారు, లేదంటే కొంతమంది చంపుతారు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారండి. కానీ అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి శకునాలు మన ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటే, అంటే కళ్ళకి ఎక్కువగా బల్లులు తిరగడం కనిపిస్తూ ఉందనుకోండి, అప్పుడు మనకి మంచి అదృష్టం అనేది, లక్ష్మీదేవి కటాక్షం అనేది మన ఇంట్లో తిరుగుతూ ఉందనే అర్థం అండి. చాలా మంది కూడా ఇంతకు ముందు కూడా అన్నారు, అక్క మా ఇంట్లో కూడా చాలా బల్లులు ఉన్నాయి, కానీ మాకు ఆర్థిక బస్తులో ఎటువంటి మార్పు లేదని కూడా చాలా మంది చెప్పారండి. త్వరలోనే రాబోతుందని చెప్పడం కోసమే మనకి ఇటువంటి సూచనలు అనేవి కనబడుతూ ఉంటాయండి. అది కూడా మనం గ్రహించగలగాలి. ఎవరూ కూడా బయటికి తోలేయకండి. ఇంకా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధన అండి. దీపారాధన అసలు మన ఇంట్లో కొంచెం మామూలుగా ఒత్తు వేసి వెలిగిస్తూ ఉంటాము. అలాగ మంచి ప్రకాశవంతంగా వెలగడం కానివ్వండి, అసలు ఎదురుగుండా గాలి అనేది లేకపోయినా సరే ఒత్తులు ఊగుతూ ఉంటాయి. అలా ఊగుతూ ఉంటే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని అర్థం అండి. మనం చేసిన దీపారాధన అమ్మవారు మనకు స్వీకరించారని అర్థం అండి. అంతేకాకుండా మనం నూనె కూడా అయిపోయింది, ఒక్కోసారి దీపారాధనలో నూనె అనేదే లేదు, అయినా కూడా చాలాసేపు వెలుగుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా సూచనలు కూడా మనకి దైవ కటాక్షం ఉంది అనడానికి, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉన్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలు అండి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం ఏమన్నా అర్జెంట్ పని మీద ఏదో బయటికి వెళ్లాల్సి వచ్చింది, ఒక ఫోన్ వచ్చి అర్జెంట్ పని మీద మనం ఎమర్జెన్సీ కేసు మీద బయటికి వెళ్ళాలనుకోండి, ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఇంటికి వచ్చి చూస్తే ఒక డోర్ తెలిసి చూడంగానే ఒక గంధం వాసనో, లేదంటే మంచి సాంబ్రాణి వాసనో, ధూపం వేసిన వాసనో, లేదంటే కడ్డీలు కర్పూరం వాసన, ఇలాగ మనకేమైనా పచ్చ కర్పూరం వాసన ఇలాగేమన్నా వస్తే కనుక అది మంచి సూచకం కూడా మనం చెప్పుకోవచ్చండి. మన ఇంట్లో అంత మంచి సువాసన వస్తుందంటే అది మంచి సూచకంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నో రకాలుగా మనకు బాబా విభూది వాసన అనేది కూడా చూస్తామండి. బాబా విభూదిని కానీ ఆ ఫోటోల రూపంలో బాబా గారి ఫోటో కూడా కొంచెం సైడ్కి వంగిపోతూ ఉంటుందండి. ఫోటో కనుక అలాగా వదిలేయకండి, ఏదో గాలికి అట్లా పడిపోయిందేమో అని అనుకోకండి. అది ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఫోటోని సరిగ్గా పెట్టి, ఎప్పుడైతే మీరు ఇలా సైడ్కి ఉన్నట్లుగా కొంచెం ఏదన్నా గాలికో ఏదో తిరిగింది అనుకోకుండా, అంటే బాబాని మీ ఇంటికి వచ్చారని అర్థం అండి. అలా సైడ్కి
ఇంటికి వచ్చి ఇటు పక్కకు వాలింది అంటే బాబా మీ ఇంటికి వచ్చారని అర్థం అండి. ఆ తర్వాత ఫోటోను సరిగ్గా పెట్టండి. పెడితే కనుక మనకి బాబా దగ్గరికి బాబా ఒకసారి సచ్చరిత్రలో కూడా చెప్పారండి, నాయనా నాకు మెడ నొప్పిగా ఉంది, నేను ఎంతసేపు అని ఇట్లా కూర్చోవాలి, నేను ఎంతసేపు అని ఇలా సైడ్ కూర్చోవాలి అని. అందువల్ల బాబా ఫోటో రూపంలో కూడా ఎందుకు మనందరికి కనిపిస్తారు అని చెప్పారు అంటే ఇందువల్లనేనండి. సచ్చరిత్రలో కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జరిగాయి. అందువల్ల దేవతలు కూడా ఇలా తిరుగుతూ ఉంటారు. అలాగేనండి ఇంకొక విషయం ఏంటంటేనండి, పాలు మనం స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటామండి. పాలు స్టవ్ మీద పెట్టి పొంగేంత వరకు అక్కడే ఉంటామండి. జస్ట్ ఇంకా పొంగుతాయి అనంగా ఎవరొకరు వచ్చి మనల్ని పిలుస్తారు. ఆ టైంలో మనం ఒక్క సెకండ్ బయటికి వెళ్ళి వచ్చేసరికి పాలు పొంగిపోతాయండి. అది ఏంటో కాదండి, అమ్మవారు మనల్ని అట్లా పిలిచి పాలు పొంగిస్తారండి. పాలు పొంగితే మన ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది అని ఒక అర్థం అండి. అది కూడా ఒక మంచి సూచకంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు గాలి వస్తుంది కదండి, పెద్ద గాలి రాకపోయినా ఆ గాలి ఏదో మన వచ్చి ఏదో ఆ గాలి స్పర్శ మనకి తెలుస్తుంది అన్నప్పుడు కూడా దేవత మన దగ్గర వచ్చి జొరబడింది, మన ఒంట్లో దేవత ఉంది, మన దగ్గర దేవత ఉంది, మనం వెళ్ళే దారిలో మన దేవత మనల్ని కాపాడుకుంటూ ఉంది అని కూడా ఒక సూచకంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ దేవతే మనల్ని కాపాడుతూ వస్తుంది. మనం దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఆ గాలి స్పర్శ ఆ దేవతేనండి. అలాగా ఇంకో సూచకంగా కూడా చెప్పుకోవచ్చు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చుతుంది. అదేవిధంగా మీకు ఈ సూచనలన్నీ బాగా ఉపయోగపడతాయి, బాగా తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.